అందరికీ నమస్కారం అండి. మృత్యువును తప్పించిన దానం అనే ఒక చిన్న కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు రోజు అడవిలోకి వెళ్ళి ఆకుకూరలు కోసుకొచ్చి వాటిని అమ్ముకుంటూ జీవనం గడుపుతూ ఉండేవాడు. తనకు ఉన్నంతలో అవసరంలో ఉన్నవారికి సహాయం చేసేవాడు. అతడు రోజు అడవికి వెళ్ళే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి చిన్న విగ్రహాన్ని పెట్టుకొని తులసి ఆకులతో అర్చన చేయటం గమనిస్తూ ఉండేవాడు. అది చూసి ఆ వ్యక్తి చాలా ముచ్చటపడేవాడు. తను కూడా అలా తులసి ఆకులతో పూజ చేయాలని అనుకుంటూ ఉండేవాడు. కానీ ఏదో ఒక కారణంతో చేత చేయలేకపోయేవాడు. ఏదో ఒక కారణంతో చేయలేకపోయేవాడు. ఒకరోజు అతను అడవిలో ఆకుకూరలు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి ఇలా అనుకున్నాడు. నేనెలాగూ పూజ చేయలేకపోతున్నాను. కనీసము ఇవి తీసుకెళ్ళి బ్రాహ్మణుడికి ఇస్తాను అని నిశ్చయించుకున్నాడు. ఆకుకూరలతో పాటు తులసి దళాలు కూడా కట్టకట్టి నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. అతనికి తెలియని విషయం ఏమిటంటే ఒక నల్లనాగు అందులో ఉంది. ఆ వ్యక్తి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని గమనించి తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో, పూజ కోసం తులసి దళాలు తెచ్చాను. నాకు పూజ చేసుకోవాలని ప్రతిరోజు ఉంది. అయినా కుదరటం లేదు. అందుకే ఈరోజు తులసి దళాలు మీకిస్తున్నాను అన్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడు తన దివ్య దృష్టితో తులసి దళాలు తెచ్చిన వ్యక్తి వెనక రాహువు ఉన్నట్లు గమనించాడు. అతడితో, నాయనా, నేను చెప్పే వరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనుకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహువు ఆయన దగ్గరికి వచ్చాడు. రాహువుకు నమస్కరించి అతడి వెనక ఎందుకొచ్చావు అని అడగగా అప్పుడు రాహువు, నేనీరోజు అతడికి హాని చేయాల్సి ఉంది. అది విధిరాత. కానీ అతను తన తలపైన తులసి దళాలు మోస్తున్నాడు. అందుకే నేను ఆ పని చేయలేకపోతున్నాను. అతడు ఆ మూట దించగానే కాటేసి వెళ్ళిపోతాను అన్నాడు. ఆ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలి వేసింది. ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు దళాలు తీసుకురావటము, అతనికి ఆపద ముంచుకు రాబోతుందని తెలియగానే అతనికి ఏదో విధంగా ఆపద తొలగించాలి అనిపించింది. ఇతనికి ఈ గండం నుంచి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని రాహువును అడిగాడు. అందుకు రాహువు, ఇన్ని రోజులు మీరు చేసిన పూజల వలన సంపాదించుకున్న పుణ్యఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్లయితే అతడిని ఈ గండం నుండి తప్పించవచ్చు అన్నాడు. వెంటనే బ్రాహ్మణుల వారు క్షణం కూడా ఆలోచించకుండా అతడికి తాను సంపాదించుకున్న పుణ్యఫలాన్ని దానం ఇస్తున్నానని చెప్పటంతో రాహువు ఆశ్చర్యపోయాడు. అంతటితో సంతోషించిన రాహువు అతనికి నమస్కరించి తిరిగి వెళ్ళిపోయాడు. పాము కూడా మాయమైంది. ఒక్క తులసి దళంతో ఇంత అద్భుతమా? ఒక దానం ఇవ్వటం వల్ల ఒక ప్రాణి నిలబడటమా? మనం సంపాదించుకున్న పుణ్యఫలం ఇంత శక్తి కలదా? గ్రహదేవతలను బ్రహ్మరాతను కూడా మార్చేంత శక్తి పుణ్యఫలానికి ఉందా? ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలు. తరువాత బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ప్రతిరోజు తనకు తులసి దళాలు ఇమ్మని చెప్పాడు. జరిగిన విషయం తెలియకపోయినా ఆ వ్యక్తి సంతోషంగా అలాగే అని ఒప్పుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది, డబ్బు చేయలేని పనులను సైతము మంచితనం చేస్తుంది. కొన్ని ఆపదల నుంచి తప్పించుకోవటానికి మంచి పనులు చేయటం ఒక్కటే మార్గము. మనిషిలో మంచితనాన్ని పెంపొందించాలంటే ఇలాంటి కథలు అందరికీ తెలియటం చాలా అవసరము. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.